దళపతి రాజకీయాల్లోకి వెళ్లిపోయినా అజిత్ పూర్తిగా కార్ రేసింగ్ కు పరిమితమైన ధనుష్ డైరెక్షన్ మాత్రమే చేసుకున్న సూర్య విక్రమ్ పూర్తిగా డల్ అయినా కోలీవుడ్ ఇప్పటికీ ధైర్యంగా ఉంది అంటే అందుకు కారణం సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలు చేసినన్ని రోజులు తమిళ సినీ పరిశ్రమకు ఢోకా లేదు. అందుకేనేమో సూపర్ స్టార్ మరో 2 కొత్త సినిమాలను అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీపై కోలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. అందుకు తగ్గట్లే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. కూలీ ఈ ఏడాది రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు జైలర్ సీక్వెల్ ను రిలీజ్ చేసేందుకు సూపర్ స్టార్ రెడీ అవుతున్నాడు. ఈ 2 చిత్రాలు కూడా తమిళ సినీ పరిశ్రమకు చాలా కీలకం. జైలర్ 2 తర్వాత ఏ సినిమా చేయాలి, ఏ దర్శకుడికి డేట్స్ ఇవ్వాలి అనేది రజనీకాంత్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పలువురు యంగ్ డైరెక్టర్స్ ను కలుస్తున్నారు, కథలు వింటున్నారు. వారిలో యంగ్ డైరెక్టర్ విజయ్ నటిస్తోన్న చివరి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వినోద్ కూడా ఉన్నాడు. అజిత్ తో వరుసపెట్టి 3 సినిమాలు, ఆ తర్వాత విజయ్ లాస్ట్ ఫిల్మ్, మధ్యలో కమల్ తో సినిమా అనౌన్స్ చేసి క్యాన్సిల్, ఇలా సాగుతోంది వినోద్ జర్నీ. ఇప్పుడు సూపర్ స్టార్ డేట్స్ ఆల్మోస్ట్ లాక్ చేశాడట. వచ్చేడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందట. వినోద్ తో పాటు తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా రజనీకాంత్ కథా చర్చలు జరుపుతున్నారు. ఆ మధ్య వివేక్ ఒక లైన్ చెప్తే సూపర్ స్టార్ కు బాగా నచ్చిందట. అందుకే వివేక్ ఆత్రేయ ప్రస్తుతం పూర్తిస్థాయి కథను సిద్ధం చేస్తున్నాడు. అన్నీ కుదిరితే సరిపోదా శనివారం దర్శకుడితో రజనీకాంత్ మూవీ అనౌన్స్ చేసే రోజు దగ్గరలోనే ఉంటుందంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.